పరిగెత్తుకుంటారా మేము ఆ చెట్లలో నుంచే ఫోటో తీస్తానా. హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలని ప్లాన్ అయితే చేసుకున్నాము. దానికోసం మేము 5:30కే రెడీ అయిపోతూ ఉన్నాము. మా వాళ్ళు చూడండి, ఆ అద్దం అయితే అస్సలు వదలడం లేదు. 1 by 1 మేకప్ అయితే భయంకరంగా వేసుకుంటున్నారు. మనకు అదంతా ఏమి ఉండదు, జస్ట్ రెడీ అయిపోతాం అంతే, ఫ్రెష్ అప్ అయ్యి. సూర్యుడైతే మెల్లమెల్లగా వస్తున్నాడు ఇప్పుడిప్పుడే. ఇంకా కాసేపటి తర్వాత అయితే ఎందుకు వచ్చావయ్యా అనాలి, అట్లా వస్తాడనమాట. పొద్దున్నే సో బ్యూటిఫుల్ సన్ రైజ్. ప్రకృతి చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. న్యాచురల్ ఎంత చూసినా తనివి తీరదు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకైతే న్యాచురల్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి న్యాచురల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి న్యాచురల్ వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. మా బుజ్జి పొట్లకైతే ఆకలి అయితే వేసేసింది. ఇంకా మా వారైతే టిఫిన్ అయితే చేయడానికి ఇక్కడ బండి అయితే ఆపాడనమాట. మేమందరం కలిసి ఎగ్ దోశ తింటున్నాము. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని మీ డౌట్ కదా. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తలకోన వాటర్ ఫాల్స్కి అయితే మేము వెళ్తున్నాము. లాంగ్ డ్రైవ్ అనమాట, బైక్లోనే వెళ్తున్నాం మేమైతే. చూడండి, కొండలు రోడ్లు మామూలుగా లేవన్నమాట. మా వారిని ఎక్కడికైనా ఏదైనా మంచి ప్లేసెస్కి అయితే తీసుకెళ్ళమంటే ఇలా వాటర్ ఫాల్కి అయితే మాకు ప్లాన్ అయితే చేస్తూ ఉంటాడు. వాటర్ ఫాల్స్కి ఇంకా ఎక్కడికి దగ్గరగా ఉన్న ప్లేసులకి అయితే పోదామనేసి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. కానీ తనకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ మాకు మాత్రం బ్యాక్ సైడ్ కూర్చొని ఆ ప్లేస్కి వెళ్ళేలోపు బాగా నొప్పులు అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఈ తలకోన నెల్లూరు నుంచి 200 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. తిరుపతి కూడా దాటుకొని వెళ్ళాలన్నమాట. అంతసేపు బండి మీద కూర్చొని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది లేడీస్ కాబట్టి. జెంట్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉండొచ్చు. లేడీస్ కదా, కొంచెం భయం వేస్తూ ఉంటుందన్నమాట. అయినా మేము అట్లా భయపడే వాళ్ళం ఏం కాదులేండి. మా మొత్తానికైతే మేము వాటర్ ఫాల్కి అయితే దగ్గరగా వచ్చేసాము. నడిచి వెళ్ళాలా అనేది ఒక్కటే నాకు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే బండిలోనైతే కూర్చొని ఎంత దూరమైనా వెళ్ళగలను, కానీ నడిచి వెళ్ళాలంటేనే పెద్ద ప్రాబ్లం. ఏడేందో పెద్ద కార్ వేసుకొని ఉన్నాడు ఈయనేందో. మనం అటు లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి అనేసి. ఇక్కడ చూస్తే మాత్రం ఏందో సైలెంట్ గా ఉందన్నమాట. మాకైతే కొంచెం భయం వేసింది. పాప అయితే వెళ్ళిపోదాం ఇంటికి అంటుంది. ఒక బండి లేదు. In 150 meters, turn left onto Bhakarapet Talakona Road. నమస్తే. మా దగ్గరికి ఒక పర్సన్ అయితే వచ్చారు. ఆయనకి ఇవ్వడానికి మా దగ్గర ఏం లేదు. ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇచ్చిండే వాళ్ళమి. ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్లేస్ అంతా సైలెంట్గా ఉంది. మాకైతే భయం వేసింది. అసలు ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ ఇదేనా కాదనే డౌట్ వచ్చేసింది. మనుషులు ఎవరు కనిపించడం లేదు. అసలు ఏంటి అని చెప్పని మేము చూస్తే ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉండే లొకేషన్ అన్నమాట ఇదైతే. నేరుగా పోలా మనం అప్పుడు ఆడేందుకు అంతలో పెద్ద దాచి పెట్టారు దీనికోసం. ఎక్కువ ఫ్రెండ్స్, ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వచ్చే సౌండ్ అలా ఉంటుంది అనమాట. ఆ సౌండ్ మరి ఏంటో మాకైతే అర్థం కాలేదు. మేమైతే అసలు ఇదనమాట రూట్ అనేది. శివుడయ్యా
అబ్బాయి పెట్టు. ఈ మట్టి రోడ్లో వెళ్ళిపోతున్నాడు ఆయన. పోతే వాళ్ళ పార్కింగ్ ఉన్నాయి చూసా కారు కింద. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. మేమైతే బండిలో వెళ్తున్నాం కాబట్టి సరిపోతుంది. ఇదంతా నడిచి వెళ్ళాలంటే మాత్రం నేను చచ్చూరుకుంటాను, ఎందుకంటే నేను నడవలేను అంత లాంగ్ అయితే. బండిలో వెళ్తున్నాం కాబట్టి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట వెళ్ళేదానికి. ఈ బండిలోనే కొంచెం దూరం మనం ట్రావెల్ చేసి అక్కడి నుంచి నడిచి వెళ్ళాలి. ఆ నడిచే దూరం అయితే కొంచెం దగ్గరే అని చెప్తున్నారు మా వారైతే. లాంగ్ అయితే కాదులే, కొంచెం నడిస్తే సరిపోతుంది అని అన్నారు. ఆ హోప్తో అయితే నేనైతే వెళ్ళిపోతూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ వెళ్ళే వాళ్ళకి మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళకి కానీ వెళ్ళే వాళ్ళకి కానీ ఇక్కడ ఫుడ్ అనేది వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడే వాళ్ళు అడుగుతున్నారు మనల్ని, మీకేం కావాలి మీరు చెప్పారంటే ఆ ఐటెం అనేది మేము రెడీ చేసి ఇస్తామని నేను చెప్పానని వాళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు అందరూ జెంట్సే ఉన్నారనమాట. బైక్లు అయితే అక్కడ పెట్టుకొని హోటల్స్ కూడా ఉన్నాయి. ఆ హోటల్స్లో ఉండే వాళ్ళే ఇక్కడ ఫుడ్ అనేది బుక్ చేసుకోమని చెప్తున్నారు. ఇక్కడ 1 పర్సన్కి వచ్చేసి 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. కొంచెం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనం బైక్లు ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలన్నమాట. ఇంకా ఎంత దూరం ఉందో నాకైతే తెలీదు. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళలేక నాకు మాత్రం దోలు తీరిపోతుంది ఫ్రెండ్స్. అసలే బైక్ మీద కూర్చొని మామూలుగా లేదనమాట. నాకైతే బయటికి చెప్పలేకపోతున్నా కానీ లోపల ఆ ఫీలింగ్ అనేది చాలా భయంకరంగా అనుభవిస్తున్నాను అనమాట. అసలు మీకు న్యాచురల్ సౌండ్ ఎలా ఉంటుంది అనేది ఆ సౌండ్ అయితే వినిపిస్తాను, వినండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. జంతువు వచ్చింది తక్కువ, ఏదో జంతువు తప్పి వచ్చినట్టుంది చూడండి. కాలంలో కోతి ఆ టైప్ లో ఏమన్నా అనిపిస్తుందా? అది కదా, అవునవును కదా కదా, అవును. వస్తారు తానే. అబ్బో, నేను వెళ్ళాను కదా అక్కడికా, కొడకెళ్ళకా. మరి భయపడతారు మీరు. మజ్మలై బాయ్స్, పావులు గుట్టేస్తున్నాయా?
ఆ చివర వాటర్ పడే దగ్గర వరకు రూట్ అయితే ఉంది పైకి వెళ్ళడానికి, కానీ అక్కడికి అలో చేయడం లేదు. ఫారెస్ట్ ఆఫీసర్స్ అక్కడే ఉంటున్నారు. మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మనకి జనాలు ఎక్కువ కనిపించట్లేదు. మేము రిటర్న్ అయ్యే టైంకి జనాలు మాత్రం బాగా ఫుల్గా అయితే వచ్చేస్తున్నారు. ఒక్క నిమిషం. అమ్మా ఇంకా పిల్ల డాడీ అయితే స్టార్ట్ చేశారు ఫోటోషూట్లు అయితే తీయడానికి. మనకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఫోటోషూట్ అంటే. చూసారా, మామూలుగా తీయట్లేదు, అంతా స్లో మోషన్లో తీస్తున్నారనమాట. వీడియోస్ కూడా ఫొటోస్ కూడా చాలా తీసుకున్నారు వీళ్ళైతే. మునగడానికే వచ్చారు కానీ బండలు జారుతున్న దానివల్ల మునగలేదు వీళ్ళైతే. ఫ్రెండ్స్, ఇక మేము రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్లో మేము ఈ బంతిపూల తోట మాత్రం చూసాము. దీన్నైతే అస్సలు వదిలిపెట్టలేదు. బంతిపూల తోటలోకి అయితే వెళ్ళిపోయాము. సో నైస్ కదా, బంతిపూల తోట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము నేను పాప అయితే. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ తీయడానికి నాకు హోప్ అయితే ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకైతే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.